శ్రీరామనవమి నాడు వీటిని దానం చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి. శ్రీరామనవమి నాడు వీటిని దానం చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి. శ్రీరామనవమి నాడు దానాలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు చేసే దానాలను బట్టి ప్రత్యేక పుణ్యఫలాన్ని పొందవచ్చు. సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. శ్రీరామనవమి నాడు ఏమేం దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనే దాని గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. శ్రీరామనవమి నాడు ఏం దానం చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, శ్రీరామనవమి నాడు ఏం దానం చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు. ప్రతి ఏటా చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి నాడు శ్రీరామనవమిని జరుపుకుంటాము. శ్రీరాముడు జన్మదినోత్సవం రోజున అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని కూడా జరుపుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈరోజు పెళ్లి కాని వారు కొన్ని చర్యలు తీసుకుంటే వివాహంలో అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఈసారి శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? శ్రీరామనవమి ఈసారి ఏప్రిల్ 6న వచ్చింది. చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి ఏప్రిల్ 5 సాయంత్రం 7:26 మొదలవుతుంది. ఏప్రిల్ 6 సాయంత్రం 7:22 ముగుస్తుంది. కనుక ఈ లెక్కన మనం శ్రీరామనవమిని ఏప్రిల్ 6వ తేదీన జరుపుకోవాలి. శ్రీరామనవమి నాడు దానాలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు చేసే దానాలను బట్టి ప్రత్యేక పుణ్యఫలాన్ని పొందవచ్చు. సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. శ్రీరామనవమి నాడు ఏమేం దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనే దాని గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. శ్రీరామనవమి నాడు ఏం దానం చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు. దానం చేసేటప్పుడు గొప్ప కోసం దానం చేయకూడదు. ఇతరుల అవసరాన్ని బట్టి దానం చేయాలి. శ్రీరామనవమి నాడు సమీప రామాలయానికి వెళ్ళి దీపం వెలిగించి ప్రసాదం సమర్పించి పూజ అయిన తరువాత ప్రసాదాన్ని పంచితే మంచి ఫలితం ఉంటుంది. పెళ్ళి కాని ఆడపిల్లలకు శ్రీరామనవమి నాడు ఆహారాన్ని అందిస్తే మంచిది. దీనివలన దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయి. ముఖ్యంగా అన్నదానం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఆకలితో ఉన్నవారికి లేదా పేదవారికి ఆహారం అందించడం వలన శ్రీరాముడు సంతోషిస్తాడు. ఆహారాన్ని దానం చేసేటప్పుడు రుచికరమైన ఆహారాన్ని దానం చేయండి. నిల్వ ఆహారాన్ని, పాడైపోయిన వాటిని ఎవ్వరికీ ఇవ్వకండి. అలా చేస్తే అన్నపూర్ణాదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఐశ్వర్యం కలగాలంటే శ్రీరామనవమి నాడు ఆలయంలో కుంకుమను ఇస్తే మంచిది. శ్రీరామనవమి నాడు శక్తి కొద్దీ పేదలకు బట్టలు, ఆహారాన్ని ఇస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పాలలో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఈరోజు స్వామివారికి అభిషేకం చేస్తే మంచిది. ఇలా చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
డబ్బుకు లోటు ఉండదు. సంపద శ్రేయస్సు కలగాలంటే శ్రీరామనవమి నాడు సంపద శ్రేయస్సు కలగాలంటే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర 11 దీపాలను వెలిగించాలి. అలాగే వ్యాధుల నుంచి బయటపడటానికి ఈరోజు హనుమంతుడిని ఆరాధించడం మంచిది. ఆ తర్వాత హనుమాన్ చాలీసా పఠించాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.